హాయ్ వెల్కమ్ టు షో సాయి ఫుడ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఇడ్లీలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. శనగపప్పు వేసుకొని పిల్లలకు కూడా నచ్చేంత టేస్టీగా ఇలా ప్రిపేర్ చేసుకోండి. దానికోసం ఇడ్లీ పిండిని తీసుకోండి. ఇప్పుడు దీంట్లోకి నానబెట్టిన శనగపప్పు ఒక సగం కప్పు వరకు తీసుకోండి. అలాగే సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ఒక 4, ఒక టమాటాని కూడా సన్నగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు కొత్తిమీర, ఇందులో కరివేపాకైనా వేసుకోండి. మన టేస్ట్కి సరిపోయేటంత సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు అన్నీ మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలిపేసుకోండి. చాలా సింపుల్గా పిల్లలకి నచ్చుతుందండి. ఇలా ప్రిపేర్ చేసి పెట్టామంటే ప్లెయిన్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇలా ప్రిపేర్ చేసి చూడండి. మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇడ్లీ ప్లేట్లోకి పెట్టేసుకుందాం. దీన్ని చూడండి, ఇలా ఇడ్లీ ప్లేట్లోకి అన్నీ పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ పైన బౌల్ పెట్టేసి అందులో పెట్టేసేయండి. ఇప్పుడు మూత పెట్టేసి మంటని హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులో నుండి తీసుకోండి. చూడండి, చాలా బాగా ఉడికిపోయాయి కదా. స్పూన్కి కొంచెం వాటర్ అంటించుకొని ఇడ్లీలని తీయడం వల్ల మనకు ప్లేట్కి అతుక్కోకుండా చాలా ఈజీగా వచ్చేస్తాయి. చూసారు కదా, ఇలా చేసి చూడండి ఒకసారి. టేస్ట్ అనేది చాలా సూపర్గా ఉంటుంది. పల్లి చట్నీతో సర్వ్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎంతో టేస్టీగా శనగపప్పు ఇడ్లీ రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.